హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా చేసివ్వండి, ఇష్టంగా తినేస్తారు. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మనకి అన్నీ ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేసి పెడితే తిని మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారండి. అంత బాగుంటుంది. మరి ఇన్స్టెంట్ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1.5 కప్ వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇది బయట మార్కెట్లో కొనుక్కున్నదైనా పర్వాలేదు, ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి అయినా పర్వాలేదండి. దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఈ 3 కలిసే విధంగా కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న సైజులో ఉన్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి అండ్ అలానే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర అండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా వీటిని మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దాన్ని ఇందాక పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. ఇవి ఒక 10 నిమిషాల ముందు నేను బొబ్బరి పప్పు అంటారు కదా, అలసందలు అని కూడా అంటారండి, వాటిని నానబెట్టుకున్నాను అంతే అండి. వీటిని ఏమీ ఉడికించలేదు. ఉడికించి కూడా చేస్తారు, కానీ ఇది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నానబెట్టుకొని చేస్తున్నానండి. సగానికి ఎక్కువగా పప్పుల్లానే వేసేసానండి. కొంచెం మాత్రం నేను మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. మరి ఇన్స్టెంట్గా చేసే రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నారు కదా, మరి ఇదేంటి అని అనొచ్చండి మీరు. కొంచెం ముందుగా నానబెట్టేసుకుంటే ఇబ్బంది ఏముండదండి. ఒక్క 10 నిమిషాలు మాత్రమే, 10 నిమిషాల్లో ఈజీగా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు పడవండి, చాలా తక్కువ వాటర్ పడతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని నేనైతే ఇలా ఆకు పైన వడ షేప్లో చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఆకు లేకుండా కూడా నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు. దీన్ని మంచి షేప్లో వచ్చేలాగా చేత్తో ఒత్తేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇది పల్చగా అయిపోతుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆకు లేకుండా కూడా ఇలా చేత్తో ఒత్తేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒత్తేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేశాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ ఒక 5 చేసుకున్నాను. మిగతా పిండిని ఇవి ఫ్రై అయ్యేలోగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2 రోజుల వరకు వేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడు స్నాక్స్ కావాలంటే అప్పటికప్పుడు వాటిని ప్యాటీస్లా ఒత్తుకొని ప్యాన్లో డీప్ ఫ్రై చేసి కానీ ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి కానీ ఇవ్వచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డీప్ ఫ్రై అయితే చెయ్యట్లేదు. షాలో ఫ్రైకి అయినా కూడా ఎక్కువ ఆయిల్ వేస్తారండి. ఇది నేను కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసి చేస్తున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటినైతే ప్యాన్లో సెట్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 వరకు ప్యాన్లో పట్టించానండి, వేసాను. వాటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలైతే అస్సలు కుక్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు బొబ్బరి పప్పు గారెలు వేయాలంటే పప్పుని చాలాసేపు నానబెట్టాలండి. మినపగారెలు వేయాలన్నా ఇవేంటంటే పొట్టు లేని అలసందలండి. పొట్టు లేదు దీనికి, కాబట్టి ఇవి వెంటనే నానిపోతాయండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. నానబెట్టి బియ్యపిండి ఇంకా ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి. వర్షం వస్తున్నా లేదంటే ఈవినింగ్ టైం పిల్లలు టీ టైంలో స్నాక్ కావాలని అడిగినా హెల్తీగా ఇలా చేసి ఇవ్వచ్చు. ఎక్కువ ఆయిల్తో కూడా లేదు కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఇష్టంగా తినచ్చండి.
చూడండి మంచిగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే నేను పక్కకు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ మొత్తం అన్నీ నేను ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయండి, కరకరలాడుతూ. లోపల మనం పప్పుగా వేసాం కదా, అది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.